గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మనకి అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఏమేం డాక్యుమెంట్స్ అవసరం అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, హైప్ చేయండి, లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో కంపల్సరీ మన వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వస్తారు జాయిన్ కానీ, ఏదన్నా డాక్యుమెంట్ మిస్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అటు ఇటు మళ్ళీ డబల్ సార్లు తిరగాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డాక్యుమెంట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ వీడియో. ఎండ్ వరకు చూడండి. ఈ బోర్డు మీద రాసిన మళ్ళీ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బోర్డు మీద రాసింది ఓకే, చెప్తే మీకు వింటర్ కానీ రాసి చూపిస్తే అర్థమవుతుంది క్లారిటీగా. ఒక డౌట్ ఏంటంటే, అన్న ఇప్పుడు అలాట్మెంట్ అయిన తర్వాత పక్కా జాయిన్ కావన్నా, అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటేనే ఆన్లైన్లో చేసేది సెల్ఫ్ రిపోర్ట్ అంటారు. సెల్ఫ్ రిపోర్ట్ అంటే కాలేజీలో పోయి జాయిన్ అయ్యేదని ఆఫ్లైన్లో రిపోర్ట్ చేయాలి, అది రిపోర్టింగ్. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్లైన్లో నీ సీట్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, స్కాలర్షిప్ వచ్చేటోళ్ళేమో 800 కట్టాలి. స్కాలర్షిప్ రాని వాళ్ళు, నాన్ లోకల్స్, వేరే స్టేట్ వాళ్ళు ఉంటేనేమో కోర్స్ ఫీజు మొత్తం అది 15,000, 20,000, 30,000 డిపెండింగ్ ఆన్ కోర్స్ అది ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్లో, అది కట్టాలి. అది ఎన్ని రోజులలో కట్టాలి? మనకు అలాట్మెంట్ అయిన తర్వాత ఒక 4 days టైం ఇస్తారు. ఆ 4 days లోపు ఆ మనీ కట్టాలి. అది 800 లోకల్స్కి, స్కాలర్షిప్ వచ్చేటోళ్ళకి. స్కాలర్షిప్ రాని వాళ్ళకి కోర్స్ ఫీజు మొత్తం ఉంటుంది, ఫస్ట్ ఇయర్ కోర్స్ ఫీజు ఎంత ఉంటే అంత. అది కట్టిన తర్వాత ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా, ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. మీరు ఇక సెకండ్ పేజ్లో పోయి జాయిన్ అయినా ఏం కాదు, లేదంటే ఫస్ట్ పేజ్లోనే జాయిన్ అయినా ఏం కాదు. ఓకే, మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ అయితే ఆ సీటు సెకండ్ పేజ్ అయిపోయేంత వరకు ఉంటుంది. సో ఇప్పుడు టైం ఉంటేనేమో ఇప్పుడే జాయిన్ కాదు. ఇప్పుడు టైం ఉంటే టీసీ ఇచ్చి రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాట్మెంట్ అయిన తర్వాత మీకు నచ్చిన సీట్ వస్తే. మీకు టైం లేకపోతే ఆ సీట్ అనేది సెకండ్ పేజ్ అయిపోయేంత వరకు ఉంటుంది. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత, అయిపోయిన తర్వాత 4 రోజులు టైం ఇస్తారు మళ్ళీ దానికి కూడా. సో సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు వాళ్ళతో పాటు వెళ్ళి జాయిన్ కావచ్చు. సో మీ సీట్ అప్పుడు కూడా అట్నే ఉంటుంది. ఓకే, సో సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు జాయిన్ కాకపోతే అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందా? సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత కూడా జాయిన్ కాకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ పేజ్లో జాయిన్ కావాలి. లేదన్నా ఇప్పుడే జాయిన్ అవుతా అంటే ఇప్పుడే నువ్వు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఇప్పుడే పోయి జాయిన్ గా. ఓకే, క్లియర్. ఇంకో డౌట్ ఏంటంటే, ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ నచ్చకపోతే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకొని డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. సెకండ్ పేజ్లో మీకు సీట్ వస్తేనేమో ఆ వచ్చిన సీట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు సెకండ్ పేజ్లో సీట్ వస్తే ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీకు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో సీట్ అలాట్ కాకపోతే, మొత్తానికి సీట్ రాకపోతే, అప్పుడు ఏదైతే ఫస్ట్ పేజ్లో మీకు సీట్ వచ్చిందో ఆ సీట్ అట్లనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ హోల్డ్లో పెట్టుకున్నారు కాబట్టి, సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి ఆ సీట్ అట్నే ఉంటుంది. ఒకవేళ సెకండ్ పేజ్లో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టినా కూడా సీట్ రాకపోతే, సో అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పేజ్ వచ్చిన దాంట్లో పోయి జాయిన్ కావాలి. అన్న సెకండ్ పేజ్లో అలాట్ అయింది, నాకు నచ్చలేదన్న, నేను ఫస్ట్ పేజ్ పోతానే నడవది. ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ కంటే సెకండ్ పేజ్లో మంచివి పెట్టుకోవాలి. ఫస్ట్ పేజ్లో కాకతీయ యూనివర్సిటీ వచ్చింది అనుకో, సెకండ్ పేజ్లో నువ్వేం పెట్టుకోవాలి? ఓన్లీ ఉస్మానియా పెట్టి సబ్మిట్ చేయాలి. ఉస్మానియాలో వస్తే ఉస్మానియాలో జాయిన్ కావాలి. ఒకవేళ ఉస్మానియాలో రాకపోతే కాకతీయ యూనివర్సిటీ అట్నే ఉంటుంది కాబట్టి ఆడ పోయి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్లో నువ్వు ఏదో మళ్ళీ తెలంగాణలో పాలమూర పెట్టి అది అక్కడ అలాట్ అయింది అనుకో, ఇక నీకు ఫస్ట్ పేజ్లో వచ్చిన కేయూ పోతుంది, అక్కడ పోయి జాయిన్ కావాలి. అందుకే ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ కంటే సెకండ్ పేజ్లో మంచివి పెట్టుకోవాలి, దానికంటే మంచి. ఎందుకంటే సెకండ్ పేజ్లో అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైంది కదా? సో క్లియర్. ఇప్పుడు అలాట్మెంట్ అయిన తర్వాత మీకు టైం ఉంటే ఇప్పుడే పోయి జాయిన్ కాదు, టైం లేకపోతే మీరు సెకండ్ పేజ్లో పోయి జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో నాకు ఉస్మానియా వచ్చింది, బట్ టైం లేదు నాకు జాయిన్ కానికి, నేను సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత పోయి జాయిన్ అవుతాయి. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టా అదేం అవసరం లేదు, ఎందుకంటే నాకు కావాల్సిన సీట్ ఫస్ట్ పేజ్లోనే వచ్చింది, బట్ టైం లేదు. సో సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత పోయి జాయిన్ అవుతా, ఆ సీట్ ఉంటుంది, ఏం కాదు. ఓకే, సెకండ్ పేజ్లో పోయి జాయిన్ అయితే ఉంటుంది, బట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఆ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఫస్ట్ పేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఆ సీట్ సెకండ్ పేజ్ వరకు ఉంటుంది. ఇక సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ జాయిన్ అయ్యారు టీసీ ఇచ్చి ఆ సీట్లన్నీ అట్నే ఉంటాయి. రిమైనింగ్ సీట్ ఎవరెవరు అయితే జాయిన్ కాలేరు, సెకండ్ పేజ్ అయిపోయినాక కూడా జాయిన్ కాకపోతే ఆ సీట్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సెకండ్ పేజ్ అయిపోయినాక జాయిన్ అయిన సీట్లన్నీ అట్నే ఉంటాయి. సో సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే జాయిన్ కాలేదో ఆ సీట్లు క్యాన్సిల్ అవుతాయి. ఇక రిమైనింగ్ ఎక్కడైనా వేకెన్సీ ఉన్న సీట్లన్నీ థర్డ్ పేజ్లో మళ్ళీ ఫిల్ చేస్తారు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు సెకండ్ పేజ్లో ఒక సీట్ వచ్చి జాయిన్ అయిపోయారు, మళ్ళీ థర్డ్ పేజ్లో ఇంకొకడ పెట్టుకున్నారు అనుకో, థర్డ్ పేజ్లో సీట్ వచ్చింది అనుకో, ఈ సెకండ్ పేజ్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, టీసీ రిటర్న్ తీసుకోవాలి, మళ్ళీ థర్డ్ పేజ్లో వచ్చిన దాంట్లో పోయి జాయిన్ కావాలి. క్లియర్. ఇప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ నెసెసరీ అనేది వీడియోలో చెప్తా, చూడండి. డన్. ఈ బోర్డు మీద ఏదైతే రాసిందో ప్రతి డాక్యుమెంటు ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే వాళ్ళు జస్ట్ వెరిఫై చేస్తారు ఆఫ్లైన్లో. అంటే మీ ఒరిజినల్స్ అన్నీ చూసి ఇవి ఒరిజినల్ అయినా కాదా అని చెక్ చేసి
మళ్ళీ మీకే ఇస్తారు. వాళ్ళు తీసుకునేటివి మాత్రం అన్ని జిరాక్స్లు తీసుకుంటారు. టీసీ ఒకటే ఒరిజినల్ తీసుకుంటారు. టీసీ ఉన్న డిగ్రీ బోనఫైడ్ ఒకటే ఆ ఒరిజినల్స్ తీసుకుంటారు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు. రిమైనింగ్ అన్ని జిరాక్స్లు తీసుకుంటారు. కొన్ని ప్రైవేట్ కాలేజీలలో మాత్రం అన్ని ఒరిజినల్స్ సబ్మిట్ చేయమంటారు, వాళ్ళే తీసుకుంటారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ అయినా వేరే యూనివర్సిటీస్ అయినా గవర్నమెంట్ కాలేజీలు అయినా కూడా టీసీ ఒకటి ఒరిజినల్ తీసుకొని రిమైనింగ్ అన్ని జిరాక్స్లు తీసుకుంటారు. ఓకే, బట్ ఒరిజినల్స్ కూడా మీరు జాయిన్ అయ్యేటప్పుడు తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేస్తారు అన్నట్టు. వెరిఫై చేసి మీకే ఇస్తారు. క్లియర్? మీరు ఏం చేయాలంటే ఆల్ సర్టిఫికేట్ విచ్ అప్లోడెడ్ ఇన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. సింపుల్, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ అనేది కంపల్సరీ మనకి కాలేజీలో రిపోర్టింగ్ అయ్యేటప్పుడు. క్లియర్? నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి టీసీ కంపల్సరీ ఒరిజినల్ ఉండాలి. ఏ టీసీ అంటే మా అన్న 10th టీసా, ఇంటర్ టీసా, డిగ్రీ టీసా అని అడుగుతారు. టీసీ ఒక్కటే ఉంటుంది. ఓకేనా? 10th టీసీ ఇంటర్లు ఇస్తాం, ఇంటర్ టీసీ డిగ్రీలు ఇస్తాం. డిగ్రీ టీసీని పీజీలో ఇవ్వాలి. కొంతమంది బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటే మీ బీఎడ్ టీసీ అంటే డిగ్రీ టీసీ బీఈడీలో ఇచ్చి జాయిన్ అవుతారు కాబట్టి బీఈడీ టీసీని పీజీలో ఇవ్వాలి. సో 2025 అంటే ప్రీవియస్ డిగ్రీ ఏదైతే మీరు కంప్లీట్ చేసిరో, డిగ్రీ చేసి డైరెక్ట్ పీజీ చేసేటోళ్ళకి డిగ్రీ టీసీ అనేది ఉంటుంది. బీఈడీ చేసి పీజీకి వచ్చేటోళ్ళకి బీఈడీ టీసీ అనేది ఉంటుంది. సో టీసీ ఒరిజినల్. నెక్స్ట్ డిగ్రీ బోనఫైడ్ కూడా ఒరిజినల్. మీరు ఏ బోనఫైడ్ అయితే ఆ బోనఫైడ్. బీఈడీ ఉంటే బీఈడీ కూడా కావాలి. నెక్స్ట్ ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్స్ అన్నా స్టడీ సర్టిఫికేట్స్ అన్నా అంత ఒక్కటే. సో అన్ని స్టడీ సర్టిఫికేట్స్ని జిరాక్స్లు తీసి పెట్టుకోరు. ఎందుకంటే సేఫ్టీ పర్పస్లో. కొంతమంది 9th to డిగ్రీ అడుగుతారు, కొంతమంది ఫస్ట్ నుంచి అడుగుతారు, ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి. అందుకే అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అనేది తీసి పెట్టుకోరు. మళ్ళీ 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్లలో కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ మెమో ఇవి 2 ఉంటాయి. సో 2 డిగ్రీ మెమోస్, లాంగ్ మెమోస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర రాకపోతే మీరు ఏదైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేసారో సెమిస్టర్ వైజ్ మెమోస్ అవన్నీ తీసుకెళ్ళండి. తర్వాత డిగ్రీ లాంగ్ మెమోస్ వచ్చినాక అవి తర్వాత ఇవ్వచ్చు, యాక్సెప్ట్ చేస్తారు. క్లియర్? నెక్స్ట్ క్యాస్ట్, మీ దగ్గర ఏ క్యాస్ట్ ఉంటే అది. నెక్స్ట్ ఇన్కమ్, లేటెస్ట్ ఇన్కమ్ కంపల్సరీ. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఇఫ్ యూ హ్యావ్, మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈడబ్ల్యూఎస్ ఉండదు. ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, అది కూడా కొంతమందికే ఉంటుంది. ఎకానమికల్లీ వీకర్ సెక్షన్. సో ఎకానమికల్లో కొంచెం బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ యూజ్ చేసుకుంటారు. ఇది ఓన్లీ ఓసీ వాళ్ళకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈడబ్ల్యూఎస్ ఉండదు. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి సిపి గేట్ ర్యాంక్ కార్డు. ఓకే, సిపి గేట్ ర్యాంక్ కార్డు, సిపి గేట్ హాల్ టికెట్ ఇవి 2 మీ దగ్గర పెట్టుకోరు. మ్యాక్సిమం హాల్ టికెట్ అడగరు, ర్యాంక్ కార్డు అడుగుతారు. బట్ చెప్తున్న సేఫ్టీకి సిపి గేట్ హాల్ టికెట్, సిపి గేట్ ర్యాంక్ కార్డు కూడా ఉండాలి. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ డిగ్రీ అండ్ పీజీ స్టడీడ్ ఇన్ డిఫరెంట్ యూనివర్సిటీస్. సో మైగ్రేషన్ అనేది ఎప్పుడు అవసరము? డిగ్రీ ప్లస్ పీజీ వేరు యూనివర్సిటీలు చదివితేనే మైగ్రేషన్ అవసరం. ఓకే, ఇది ఎందుకు రౌండప్ చేసిన అంటే జాయినింగ్ అయ్యేటప్పుడు మైగ్రేషన్ లేకున్నా ఏం కాదు. మీరు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టే టైంలో మైగ్రేషన్ పక్కా అడుగుతారు. సో మీరు ఇప్పుడు తీసుకుంటే తీసుకోరు. అలాట్మెంట్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తే మైగ్రేషన్ ఇస్తారు. సేమ్ డిగ్రీలో మనకు టీసీ ఎట్లా ఇస్తారు, డిగ్రీ బోనఫైడ్ ఎట్లా ఇస్తారు, మైగ్రేషన్ కూడా అట్లనే ఇస్తారు. సో నేను చదివిన శాతవాహన యూనివర్సిటీలో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కాలేజ్ వాళ్ళే ఇస్తారు. కొన్ని యూనివర్సిటీస్లో మైగ్రేషన్ అనేది యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు, కాలేజ్ వాళ్ళు ఇవ్వరు. సో మీ యూనివర్సిటీలో ఎట్లుంది అని మీరు కనుక్కోండి. అండ్ అలాట్మెంట్ అయిన తర్వాతనే మైగ్రేషన్ ఇస్తారు. మీరు అలాట్మెంట్ ఆర్డర్ చూపించాలి. సో నాకు వేరే యూనివర్సిటీలో వచ్చింది సీటు, మనం డిగ్రీ వేరే యూనివర్సిటీ, పీజీ ఇంకో యూనివర్సిటీలో సీట్ వచ్చింది, నాకు మైగ్రేషన్ కావాలి అంటే ఇస్తారు. ఓకే, ఇది మైగ్రేషన్ అనేది తీసుకోండి, పక్కా కావాలి. కానీ జాయిన్ అయ్యేటప్పుడు లేకున్నా ఏం కాదు, తర్వాత ఇస్తా అంటే యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు, పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టే టైంలో 100% అడుగుతారు మైగ్రేషన్. క్లియర్? నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్, ఏదైతే మనకి ఆన్లైన్లో సీట్ వస్తుందో అలాట్మెంట్ ఆర్డరు, దాన్ని అలాట్మెంట్ ఆర్డర్ అంటారు. అది ప్రింట్ తీసుకోవాలి. ఈ అలాట్మెంట్ ఆర్డర్లోనే మనకి సెల్ఫ్ రిపోర్ట్ చేస్తాం మనం, సెల్ఫ్ రిపోర్టెడ్ రిసిప్ట్. అలాట్మెంట్ ఆర్డర్లో కింద పే నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ పే నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసి పేమెంట్ చేయాలి. స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు 800 కట్టాలి. స్కాలర్షిప్ రాని వాళ్ళు కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి. ఆ కోర్స్ ఫీజు ఫస్ట్ ఇయర్ది మొత్తం ఎంత ఉంటుందో అంత చూపిస్తుంది. అది కట్టిన తర్వాతనే మనకి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ మీద మీ అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, సీట్ కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టు ఆన్లైన్లో. సో అదే సెల్ఫ్ రిపోర్ట్ రిసిప్ట్ అంటే అక్నాలెడ్జ్మెంటే, డబ్బులు కట్టిన తర్వాత వచ్చేది. సో అలాట్మెంట్ ఆర్డర్ కావాలి. అలాట్మెంట్ ఆర్డర్లో మీరు డబ్బులు కట్టాలి. స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు 800 కట్టాలి. స్కాలర్షిప్ రాని వాళ్ళు కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి. సో కట్టి ఆ అక్నాలెడ్జ్మెంట్ ప్రింట్ తీసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్, అక్నాలెడ్జ్మెంట్ ఇవి 2 ఉండాలి. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకు ఎక్స్ట్రా ఉంటే సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్. ఓకే, వాళ్ళు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్, పిహెచ్సి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, సో వాళ్ళ ఉంటే వాళ్ళ సర్టిఫికేట్. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇక గింతే, ఏం మర్చిపోలే అనుకుంటా మ్యాక్సిమం. ఇవన్నీ తీసుకెళ్ళి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఇచ్చేదే జాయినింగ్ రిపోర్టు. ఏంది జాయినింగ్ రిపోర్ట్ అంటే కాలేజ్ వాళ్ళు మీకు
జాయినింగ్ రిపోర్టు వాళ్ళు ఇస్తారు మీకు, ఓకేనా. సీట్ కన్ఫర్మేషన్ అయినట్టు మీ దగ్గర ప్రూఫ్ అది, ఓకే. జాయినింగ్ రిపోర్ట్ అంటే మేము కాలేజీలో జాయిన్ చేసుకున్నాము అని ప్రిన్సిపల్ సార్ సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తారు, కాలేజ్ జాయినింగ్ రిపోర్టు. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ అనేది కాలేజ్ వాళ్ళు ఇస్తారు, యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. సో ఇది మీ దగ్గర పెట్టుకోవాలి, ఓకేనా. అండ్ కొన్ని యూనివర్సిటీలలో నార్మల్గా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ అనేది మీకు ఏ డిపార్ట్మెంట్ వచ్చింది సీటు, ఓకేనా. మీరు మ్యాథ్సా, ఫిజికల్ సైన్సా, కెమిస్ట్రీనా, బాటనీనా, బయోటెక్నాలజీయా, మైక్రోబయాలజీయా, ఇంకా ఆర్ట్స్లో వేరే డిపార్ట్మెంట్, హిస్టరీనా, పాలిటీనా, సోషియాలజీయా. సో మీ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్లో ఆ జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి, ఓకేనా. ఎందుకంటే మీరు నార్మల్గా ఆ కాలేజీలో, యూనివర్సిటీలో ఎక్కడెక్కడైతే అడ్మిషన్స్ జరుగుతాయో అక్కడ పోయి ఇవన్నీ సబ్మిట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటారు. ప్రిన్సిపల్ సార్ సైన్ చేసి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ జాయినింగ్ రిపోర్ట్ని మీ డిపార్ట్మెంట్లో, ఓకే, మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మీది ఏ డిపార్ట్మెంట్ అయితే సీట్ తీసుకున్నారో ఆ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని కలిసి నాకు ఇందులో సీట్ వచ్చింది, నాకు జాయిన్ అయినా అని చెప్పేసి ఆ జాయినింగ్ రిపోర్ట్ ఒక జిరాక్స్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకు కొంచెం నమ్మకం ఉంటుంది. ఇక అంటే లైక్ మీరు వచ్చిర్రు అన్నట్టు ఒకటి ప్రూఫ్ అన్నట్టు వాళ్ళకి. సో మిమ్మల్ని ఏదైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయాలన్నా, మీకు ఏదైనా ఫర్దర్గా హాస్టల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వాళ్ళు ఇస్తారు, గ్రూప్ క్రియేట్ చేస్తారు, వాట్సాప్ గ్రూప్ అన్నట్టు, ఓకే. అది మ్యాటరు, ఓకేనా. సో మంచిగా చూసుకోరి క్లియర్గా. ఆ జాయినింగ్ రిపోర్ట్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. ఫర్దర్గా స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు లేదంటే హాస్టల్ అడ్మిషన్స్ అప్పుడు జాయినింగ్ రిపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి, క్లియర్. సో ఇది మ్యాటరు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏమన్నా మర్చిపోతే కింద కామెంట్ పెట్టండి మీరే. మ్యాక్సిమం ఏం మర్చిపోలే, ఆల్మోస్ట్ అన్నీ మనకు స్టూడెంట్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్ రాసిన మొత్తం. సో ఇది మ్యాటర్, ఓకే. సో మీరు ఫస్ట్ పేజ్లో జాయిన్ అవుతారా ఇవన్నీ పట్టుకుపోయి, లేదంటే సెకండ్ పేజ్లో జాయిన్ అవుతారా మీ ఇష్టం, ఓకే. టైం ఉంటే ఫస్ట్ పేజ్లో జాయిన్ గారి, మీకు అనుకున్న సీట్ వస్తే. ఒకవేళ టైం లేకపోతే సెకండ్ పేజ్లో జాయిన్ గారి. ఒకవేళ మీకు అనుకున్న సీట్ రాకపోతే జస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకొని డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోర్రి. సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత మీకు సెకండ్ పేజ్లో సీట్ వస్తే ఇవన్నీ పట్టుకొని అక్కడ పోయి జాయిన్ గారి. ఒకవేళ సెకండ్ పేజ్లో మొత్తానికి సీట్ రాకపోతే ఇవన్నీ పట్టుకొని ఫస్ట్ పేజ్ ఎక్కడ వచ్చిందో అక్కడ పోయి జాయిన్ గారి. క్లియర్, అర్థమైంది కదా. ఇంత క్లారిటీగా మాత్రం ఎవరు చెప్పలేరు, క్లారిటీగా చెప్పిన. ఇప్పుడు కూడా అర్థం కాకపోతే ఇక నేను ఏం చేయలేను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్, అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. ఉంటా మరి, బాయ్.